హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు మళ్ళీ టెర్రస్ గార్డెన్ పైకి వచ్చేసినాం. ఈరోజు నా వీక్లీ ఆఫ్ అనమాట. అయితే ప్రియా వీడియో తీస్తుంది, నేను టెర్రస్ గార్డెన్ మీద ఉన్నా. అయితే ఈరోజు మా టెర్రస్ గార్డెన్ పరిస్థితి ఏంటి చూద్దామని పైకి అయితే వచ్చిన. పైకి వస్తే మనకు కొంచెం ప్రోగ్రెస్ అయితే కనిపించింది. ఏం ప్రోగ్రెస్ కనిపించింది ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెస్తూ ఉంటాను. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. అయితే ఫస్ట్ వచ్చేసి మనకు సపోటా చెట్టు అండి. ఇది సపోటా చెట్టు. అయితే సపోటా చెట్టు మనం తెచ్చినప్పటికీ ఇప్పటికీ గ్రోత్ చూడొచ్చు మీరు. మనం తెచ్చినప్పుడు హైట్ ఇంత ఉండేది కింద నుంచి, ఇప్పుడు ఇంత పెరిగింది. తర్వాత మనకు కొత్త కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా చిగుర్లు అయితే వస్తున్నాయి. అయితే ఇది ఇంకా కొంచెం పెద్దగా అయ్యి మనకు పండ్లు అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనము టెర్రస్ మీద పెంచుకోవడానికి తీసుకుందాం అనమాట. ఇది ఎక్కువ హైట్ కాదు, హైబ్రిడ్కి సంబంధించిన చెట్టు. అయితే హైబ్రిడ్ జాతికి సంబంధించిన చెట్టు. ఇది చిన్న కొంచెం నెక్స్ట్ కాయలు రావడమే ఇంకా తర్వాయి అనమాట. దాదాపు ఇది కొంచెం పెద్దగా అయినట్టే. నేను నర్సరీలో చేసిన సేమ్ జాతిది ఇంకొకటి ఉందన్నమాట. అయితే అది ఇంత హైట్ ఉన్నప్పుడే, ఇంతే సైజు ఉన్నప్పుడు మనకు కాయలు అయితే వస్తున్నాయి. దానికైతే మొగ్గలు వచ్చి కాయలు అయితే వస్తున్నాయి అనమాట. అది నెక్స్ట్ ఇంకోటి. ఫస్ట్ నీళ్ళు పోసేద్దామండి దీనికి. నీళ్ళు నిన్న వర్షం పడలేదు, కొంచెం వాటర్ అయితే పోసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది చెర్రీ ప్లాంట్ అనమాట. ఈ చెర్రీ ప్లాంట్ అయితే మంచి గ్రోత్ అయితే ఉంది. తెచ్చినప్పటికి ఇప్పటికి మంచి చాలా కొమ్మలు అయితే వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈరోజు చూసిన అయితే మనకు వచ్చేసి ఇట్లా పేనుబంక తెగులు అయితే వచ్చినాయి చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. అయితే మనం నీమ్ ఆయిల్ స్ప్రే ఉంది, అది స్ప్రే చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పోసేసి దీనికి మనము స్ప్రే తీసుకొచ్చి చేద్దాము ఒకసారి మొత్తం అన్ని చెకప్ చేసినాక. అయితే ఇది ఫస్ట్లోనే మనం కంట్రోల్ చేసేయాలి, లేకపోతే ఈ కొమ్మ నుంచి వేరే కొమ్మకి వేరే చెట్టుకి పాకుతుంది అనమాట. కొంచెం చూసుకొని దీంట్లో జాగ్రత్తగా ఉండాలి ఇటువంటిది. ఓకే, సో అదండి, వాటర్ పోసేద్దాం ఫస్ట్ అయితే. అయితే ఇది చామంతి చెట్లు అనమాట. అయితే వీటికి మనము పించింగ్ చేయాలన్నమాట. ఈ టైంలో మనం పించింగ్ చేస్తుంటేనే గ్రోత్ మంచిగా వస్తుంది, ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తాయి. అయితే ప్రస్తుతం వచ్చేసి ఇవి చిన్నగానే ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అయితే ఏం లేవు. అయితే ఇవన్నీ వచ్చేసి అన్నీ ఒకటే కలర్ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అయితే మనకు ఏ కలర్ ఏంటి అనేది ఇంకా తెలియలేదు, ఎందుకంటే ఇంకొకసారి కూడా పువ్వు పూయలేదు. లేదు, కొత్త చెట్లు అనమాట. ఇవి చూసినాక మనకు తెలుస్తుంది ఏ కలర్ ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు. ఇది నిమ్మ చెట్టు మీరు చూడొచ్చు. అయితే నిమ్మ చెట్టు ఇంతకుముందు చిన్నగా ఉండేది. ఇది కూడా మనము టెర్రస్ గార్డెన్ అనేది తెచ్చుకున్నాం అనమాట. టెర్రస్ గార్డెన్ కోసమనే తెచ్చుకున్నాం ఇది. అయితే టెర్రస్ గార్డెన్లో పెంచుకొని మనకు ఎక్కువ హైట్ కావద్దు, తక్కువ ప్లేస్లో ఉండాలి, మనకి ఇంకా నిమ్మకాయలు కూడా రావాలన్నట్టు తీసుకొచ్చినాము. హైబ్రిడ్ జాతికి చెందినది కూడా. ఇది కూడా ఎక్కువ హైట్ కాదు. ప్రస్తుతం అయితే గ్రోత్ బాగానే ఉంది. ఒక 6 feet అంత హైట్ అయ్యి తర్వాత మనకు నిమ్మకాయలు అయితే తీయడం స్టార్ట్ చేస్తుంది. ఇది కొంచెం పెద్దగానికి మనకు 3 months టైం అయితే పడుతుంది అనమాట. అప్పటిదాకా అయితే మనం చూసుకోవాలి దీన్ని. నిమ్మకాయ చెట్టు పక్క కూర్చొని మంచి వాసన కూడా వస్తుంటుంది. ఏమైనా దుర్వాసన అది ఉంటే పోతుంది అనమాట. చాలా మంచి వాసన అయితే వస్తుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కొన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఇది ఉంది కదా, ఇదొకటి మళ్ళీ ఇదొకటి, ఈ 3 ఏమవుతున్నామో ఈ 3 మేము ఆన్లైన్లో కొన్నాం. ఈ మధ్యలో ఒకటి వచ్చేసి నర్సరీలో కొన్నాం, లోకల్ నర్సరీలో ఇక్కడ అడిగామని. అయితే ఈ 3 ఆన్లైన్ 90 రూపీస్కి వచ్చినాయి చూడండి. 1 2 3 ఈ 90 రూపీస్కి వచ్చినాయి. చాలా రోజులు అసలు ప్రోగ్రెస్ అయ్యి లేదు, కొంచెం గ్రోత్ కూడా లేదు. నేను అనుకున్నా ఇవి ఇంకా ఎందుకు పనికిరావు, అయిపోయింది వీటి పని, ఇంకా పెరగవేమో అనుకున్నా. కాకపోతే 2 days నుంచి మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక చిగురు వచ్చింది, కొంచెం పెద్దగా అయింది. అదేవిధంగా మనకు వీటిపైన కూడా చిగురులు వస్తున్నాయి చూడండి. 1 2 3 అయితే ఇవి పెరుగుతున్నాయి అనమాట. ఇవి గ్రోత్ ఉంటుంది, అయితే మనకు స్లో గ్రోత్ ఉంటుంది. అదైతే నేను కనుక్కున్నా ఈ కొన్ని రోజులలో. అయితే ఇది గ్రోత్ అయితే అవుతుంది. ఒకటి మాత్రం మనకి ఇంకా ఏ గ్రోత్ లేదు. అయితే పచ్చగానే ఉంది కాబట్టి ఇంకా ఉంచినాం దాన్ని. మేము గ్రోత్ వస్తుండొచ్చు, వస్తే మంచిది అదనమాట. నేను ఇంకొన్ని గత వారం నుంచి అయితే వర్షాలు బాగానే పడుతున్నాయి. వర్షాలు బాగానే పడుతున్నందుకు మనకు ఎక్కువ నీళ్ళు పోసే అవసరం అయితే లేదు. అయితే ఇవి కొత్త చెట్లు అనమాట. ఇది మామిడి చెట్టు. ఈ
ఇది కూడా హైబ్రిడ్ జాతికి చెందిన మామిడి చెట్టు, అంటే ఒక 6 feet దాకా అవుతుంది. తర్వాత మనకు వచ్చేసి ఫ్లవర్స్ అవన్నీ ఇస్తుంది అనమాట, ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అయితే మనకు వచ్చేసి దీన్ని రీపోర్ట్ చేయాలి, ఇంకా మేము రీపోర్ట్ చేయలేదు, ఇంకా మన కవర్లోనే ఉంది చూడొచ్చు మీరు. అయితే నాకు వీక్ ఆఫ్ అయితే లేదు ఈ లాస్ట్ వీక్ అంతా, ఈరోజు సాటర్డే కదా, నాకు వీక్ ఆఫ్ దొరికింది, కొంచెం గార్డెనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాను అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే ఈ పండ్ల మొక్కలు అన్నిటి ప్లేస్ కూడా మారవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ కాదనమాట, సెట్టింగ్స్ అన్నీ చెయ్యాలి. ఇంకా అవి కూడా వాటర్ వేయడానికి అంతా కూడా సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలనుకుంటున్నాం. ఈ వీక్ అయితే దాదాపు ఇది గార్డెనింగ్ ఈ ఫ్లోర్ పని అంతా పూర్తయిపోవాలి. ఇంకా మనకు పాత ఇంట్లో గార్డెన్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. కొన్ని మొక్కలు అక్కడ కూడా పెడతాము, కొన్ని మొక్కలు ఇక్కడ అన్నమాట. ఇంకా డైరెక్ట్ నర్సరీ నుండి తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసాం. ఈ కుండీలు ఖాళీ ఉన్నాయి కదా, ఇవి జామ చెట్లు పెట్టడానికి, ఇవి వినాయకుడిని నిమజ్జన చేసిన వాటర్ అన్నమాట. మేము మట్టి వినాయకుడిని పెట్టి మా గార్డెన్లోనే నిమజ్జన చేసాము, చాలా బాగా అనిపించింది. సో అదే పాటు ఇప్పుడు ఈ వాటర్ వేరే పాట్స్లో అన్నిట్లో పోసేసి మట్టిని ఒక కుండి చెట్టు నాటుతాం అన్నమాట. ఇంకా మన వినాయకుడు మనతోటే ఉంటాడు. అయితే ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ జామ చెట్లు అన్నమాట, చిన్న చిన్న చూడండి. ఈ మనము అన్ని హైబ్రిడ్కి చెందిన జామ చెట్లు అయితే తీసుకున్నాము. తక్కువ హైట్లో తక్కువ ప్లేస్లో మనకు కాయలు పండ్లు రావాలన్నమాట, అట్లా అనమాట. మన టెర్రస్ గార్డెన్ కదా, మనము ఎక్కువ ప్లేస్ ఉండదు మనకు, అందుకని తీసుకొచ్చినాము. ఒక 6 జామ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతము. అయితే ప్రతి ఒక్క దానికి మీరు చూడొచ్చు చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇవన్నీ మొగ్గలు అనమాట, అంటే మనకు ఎక్కువ హైట్ కావు, ఇంత ఉన్నప్పుడే మనకు పండ్లు కాయలు అనేవి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. చూడండి ఇవి ఎంత మంచి కాయలు వచ్చేస్తున్నాయి అప్పుడే, చూడండి అన్నీ ఇటువంటివే తీసుకొచ్చినాం అనమాట. ఎందుకంటే మనకు చిన్నగా ఉన్నప్పుడే కాయలు వచ్చినాయి, అయితే మనకు ఎక్కువ బరువు ఉండదు టెర్రస్ మీద, అదే అనమాట ప్లాన్. అయితే మనకు చూడొచ్చు ఇది మా ఇంట్లోనే కాసిన కాయలు అనమాట. ఇవి ఫ్లవర్స్ వచ్చి ఫ్లవర్స్ నుంచి మళ్ళీ కాయలు వచ్చినాయి. ఇవన్నీ మాన్యువల్ పాలినేషన్ ద్వారా తెప్పించినాం అన్నమాట ఈ కాయలు మేము. అయితే అది ఎట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఆల్రెడీ మీరు పాత వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి దీనికి పువ్వులు కాబోతున్నాయి. చూడండి చిన్న చిన్న మొగ్గలు అయితే వచ్చినాయి. ఇది కూడా జామ చెట్టు అనమాట. సో ఈ జామ చెట్లన్నీ కూడా మనం ఇప్పుడు రీపాటింగ్ చేస్తాము నెక్స్ట్. కూరగాయలతో పాటు కూడా పండ్లు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే ఇంకా మనం బయట కొనే పని ఉండదు. ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే మనకు అప్పుడొక్కాయ అలా వస్తుంది. మనం ఏవైతే పండ్లు ప్లాన్ చేసుకున్నామో ఒక 5-6 మొక్కలు అలా ప్లాన్ చేసుకోండి. ఇంకా అట్లా కనుక ఉన్నట్టయితే ఇంకా పండ్లు కొనే పని కూడా ఉండదు. నెక్స్ట్ ఒక 1 monthలో గార్డెన్ అంతా కంప్లీట్ అయిపోతుంది, సెట్టింగ్ అంతా మీరే చూస్తారు కదా ఎంత బాగుంటుందో. సో రెగ్యులర్గా అయితే వీడియోస్ ఫాలో అవ్వండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈరోజు చాలా సెట్టింగ్స్ చేస్తాం, అవన్నీ కూడా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాము. గార్డెనింగ్లో ఒక వంకాయ తోటలాగా చేయాలి. టమాటాది అయితే ఆల్రెడీ అయిపోయింది, ఇంకొంచెం సేపట్లో చూపిస్తాను టమాటా తోట ఎలా ఉంది ఏంటి అనేది. ఇది అరటి చెట్టు కొత్తాకు వచ్చింది చూడండి మళ్ళీ. అయితే ఈ అరటి చెట్టు ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తుంది మమ్మల్ని. వచ్చేటప్పటికి కొత్త ఆకు వస్తుంది, ఇంత పెద్దగా అయిపోతుంది ఆకు. చూడండి లాస్ట్ 1 month మీరు వీడియోస్ కనుక ఫాలో అయినట్టయితే ఇది ఎంత చిన్నగా ఉండేది, ఇప్పుడు ఎంత పెద్దగా అయింది చూడండి. అయితే మన దగ్గర ఇంకో అరటి చెట్టు కూడా ఉంది, మన పెరట్లో గార్డెన్ ఉంది కదా మన పాతింట్లో, ఆ గార్డెన్లో కూడా అరటి చెట్టు ఉంది. అయితే దీని అంత ఫాస్ట్ గ్రోత్ అయితే అది లేదు, అది ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ అరటి చెట్టు. అంటే అది ఎల్లో కలర్ మామూలు అరటిపళ్ళు, ఇది రెడ్ అంట, ఇది రెడ్ కలర్ అరటిపళ్ళు వస్తాయి కదా, ఆ అరటి చెట్టు అనమాట ఇది, అదనమాట. అయితే ఈ డిఫరెన్స్, అయితే ఇది గ్రోత్ ఫాస్ట్గా అవుతుందో కాదు నాకు తెలియదు, కానీ దాంతో కంపేర్ చేస్తే మాత్రం కంపేరిటివ్లీ ఈ అరటి చెట్టు మాత్రం చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. ఇది హైదరాబాద్ కడియం నర్సరీ నుండి తీసుకొచ్చామన్నమాట, వనస్థలిపురంలో ఉంది. సో చాలా బాగా ఉన్నాయి అక్కడ నుండి తెచ్చిన మొక్కలు అయితే. ఇంకోటి పసుపు చెట్లు ఏమైందో తెలీదు, ఒక వర్షం పడ్డప్పటి నుండి ఇలా మారిపోతున్నాయి. ఏదన్నా రెమెడీ ఉంటే చెప్పండి, పసుపు మొక్కలు ఎందుకు ఇలా అవుతున్నాయి అనేది. ఇప్పటి వరకు నేను చాలాసార్లు పసుపు పెంచాను అనమాట, బట్ ఏమైందో తెలీదు, ఇలా అయితే అవుతున్నాయి ఆకులు. ఎందుకనేది కొంచెం మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి.
సో అది ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్స్ అయితే మీరు చూసిరు. నెక్స్ట్ వెజిటేబుల్ సెక్షన్ చూసినా మనకు వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్లో మనకు కంప్లీట్ టమాటో అయితే ఇక్కడ వేసినాం అనమాట. టమాటో తోట అయితే మనకు ఒక గ్రో బ్యాగ్ ఉందన్నమాట. ఇది ఒక 6 feet మనకు లెంత్లో ఉంది, అది 1 feet మనకు విడుతులో ఉందన్నమాట. అటువంటి గ్రో బ్యాగ్ అయితే తీసుకొచ్చి దీంట్లో కంప్లీట్గా టమాటాలు అయితే వేయడం జరిగింది. ఈ టమాటా మనం ఇట్లా ఎందుకు వేసినాము అంటే, ఎక్కువ టమాటా చెట్లు ఉంటే ఏమవుతుందంటే పువ్వులు అన్నీ ఒకటేసారి వస్తాయి. అయితే కాయలు మనం ఒక దగ్గర దింపుతుంటే ఇంకో దగ్గర మనకి మళ్ళీ కాయలు వస్తుంటాయి. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మనకు నాన్ స్టాప్గా మనకు కావాల్సిన కాయలు అయితే వస్తూనే ఉంటాయి టమాటా. మనం ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం కదా మనం టమాటా, దానికోసమని మనం టమాటా ఎక్కువ అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ ఇదే విధంగా మనము వంకాయ, బెండకాయ ఏవి కావాలనో అవి వేస్తాము, నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అయితే నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు దొండపాద అనమాట. అయితే దొండకాయ చెట్టు ఉంటాయి కదా, దొండకాయ పాద అనమాట ఇది. అయితే మనకి ఇది మంచిగా అల్లుకుంటుంది. మన క్రీపర్ స్టాండ్ అయితే మనం చేయించినాము లాస్ట్ టైము, ఆ క్రీపర్ స్టాండ్కి అయితే బాగా అల్లుకుంటుంది. మనం జస్ట్ గైడ్ చేయాల్సింది, చాలా పెద్దగా పెరుగుతుంది. మీరు చూసినప్పుడు మనం స్టార్టింగ్లో తెచ్చినప్పుడు మనకు ఈ సైజులో ఉండేది దొండపాదు. మీరు లాస్ట్ వీడియో చూసి ఫాలో అయినట్టు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎంత బాగా అల్లుకుందో చూడండి. ఇది కంప్లీట్గా అల్లుకుంటుంది అనమాట. ఇది మనకు గడ్డ మీద ఏదైతే దొండ గడ్డ అంటారు కదా, దాని మీద పెరిగిందనమాట ఇది. అయితే దాని నుంచి మనకి ఇది క్లైంబర్ అనేది వచ్చింది. అయితే ఇది బలంగా ఉంటుంది, మనకు నర్సరీ నుంచి తెచ్చినాం అనమాట ఇది. అయితే నెక్స్ట్ వచ్చేసి బంతి చెట్టు అనమాట. బంతి చెట్లు ఈ మనకు కొన్ని బంతి చెట్లు అయితే తీసుకున్నా, మంచిగా ఫ్లవర్స్ వస్తే కలర్ఫుల్గా ఉంటుంది తోట అన్నట్టు బంతి చెట్లు అయితే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి చామంతి అనమాట. ఇక్కడ కూడా ఫ్లవర్సే. ఈ చామంతి ఏదైతే ఉందో మనము పించింగ్ చేస్తూ ఉండాలి. పించింగ్ చేస్తూ ఉంటే గ్రోత్ అనేది జరుగుతుంది. అయితే మనకు వచ్చేసి ఇక్కడ మొగ్గ వస్తుంది లైట్గా, చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అనేది తొందరలో. అయితే పించింగ్ చేస్తూ ఉంటే మనకు తొందరగా పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది వచ్చేసి టమాటా అనమాట. ఇది కూడా టమాటానే, మీరు ఇందాక చూసిరు కదా, మొత్తం టమాటా కాకుండా ఇది కూడా టమాటానే. మనం దీంట్లో విత్తనాలు వేయడం అయితే జరిగింది. సేమ్ ఇవన్నీ అట్లా చేసినాయి. అయితే టమాటో విత్తనాలు వేసి కొంచెం పెద్దగా అవుతాయి అనమాట. కొంచెం పెద్దగా అయినాక కొంచెం వేర్లు బలంగా అయినాక మనం ఏం చేస్తాం, దీన్ని తీసి మనం ఇట్లా రీపాటింగ్ చేస్తాం. ఈ విధంగా రీపాటింగ్ చేస్తాం. రీపాటింగ్ చేసినప్పుడు అయితే చనిపోవు అనమాట టమాటాలు, మంచి పెరుగుతాయి. పెరిగినప్పుడు అప్పుడు మనకు టమాటాలు అనేది తొందరగా వస్తాయి. అదనమాట. చూడండి ఎంత బాగుందో టమాటా. సో అది ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్ అప్డేట్. అయితే ఇంకా మనం సెట్టింగ్ చాలా చేసాము, సెట్టింగ్ చేసి కంప్లీట్ వీడియో అయితే పెడతా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి గార్డెనింగ్ టిప్స్ అన్నీ వస్తుంటాయి. నాకు వీక్ ఆఫ్ దొరికినప్పుడల్లా మీకు మంచి మంచి వీడియోస్ అయితే షేర్ చేసుకుంటుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.